Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే 3వ స్థానంలో భారత్ నిలిచింది. 2023 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా సౌర విద్యుత్ ఉత్పత్తి ఎలా జరిగింది, ఏ దేశం ఎంత మొత్తంలో ప్రొడ్యూస్ చేయడం జరిగింది, ఈ అంశాలను ఆధారంగా చేసుకొని ఒక అంతర్జాతీయ సంస్థ రీసెంట్గా ర్యాంకింగ్లను విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలో 3వ స్థానంలో భారతదేశం నిలిచిందంట. ఆ సంస్థ పేరేంటో గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రపంచంలో భారత్ కంటే ముందు స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటో చూస్తే సరిపోతుంది. సో సౌర విద్యుత్లో ప్రపంచంలో 3వ స్థానంలో భారత్. జపాన్ను అధిగమించమంటున్న నివేదిక, ఆ నివేదిక ఏంటో చూద్దాం. 2023 సంవత్సరంలో సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా భారత్ అవతరించిందట. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. గత ఏడాది ప్రపంచంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 5.5% సౌర విద్యుత్ ఉత్పత్తి అయింది. మొత్తం తీసుకుంటే అన్ని రకాల విద్యుత్ ఉత్పత్తుల్లో. ఓకేనా? ఎవరు చెప్పారు ఈ నివేదిక అంటే ఎంబెర్ అనే ఒక మేధోమథన సంస్థ నివేదిక ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. మరి భారతదేశంలో మొత్తం సౌర విద్యుత్ ఉత్పత్తి ఏ విధంగా ఉంది లాస్ట్ ఇయర్ 2023లో అంటే మొత్తం విద్యుత్ ఉత్పత్తి తీసుకుంటే అందులో 5.8% సోలార్ ఎనర్జీ ఉందంట, సౌర విద్యుత్ ఉత్పత్తి ఉందంట. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ అమెరికా, చైనా తర్వాత భారత్ నిలవడం గమనార్హం. గుర్తుంచుకోండి. అండ్ అంటార్కిటికాలో భారత్ కొత్త పరిశోధనా కేంద్రం మైత్రి 2 పేరిట నిర్మాణానికి ఇటీవల ప్లాన్ చేస్తున్నారు. అదేంటో చూద్దాము. సో హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా ఒక పరిశోధన కేంద్రాన్ని, రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. ఇక్కడ అంటార్కిటికాలో. ఈ మేరకు 46th అంటార్కిటిక్ ఒప్పంద సంప్రదింపుల సమావేశానికి లాంఛనంగా సమాచారం ఇవ్వనుంది. భారత్ ఆతిథ్యంలో భారతదేశం వేదికగా జరగనున్న సదస్సు, అంతర్జాతీయ సదస్సు. అలాగే పర్యావరణ పరిరక్షణ కమిటీ 26th సమావేశానికి తెలియజేయనున్నారంట. ఈ నెల మే మంత్ 20th నుండి 30th వరకు కొచ్చిలో ఈ 2 భేటీలు జరుగుతాయి. సో గుర్తుంచుకోండి. దీనిపైన ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ వస్తుంది. సో కేరళ రాష్ట్రంలో కొచ్చిలో దాదాపు 10 రోజుల పాటు జరిగే సమావేశము 46th అంటార్కిటిక్ సమ్మిట్ ఏదైతే ఉంటుందో గుర్తుపెట్టుకొని, దాంతోపాటు 26th పర్యావరణ పరిరక్షణ కమిటీ మీటింగ్ కూడా జరుగుతుందంట. దక్షిణ ధృవ ప్రాంతంలో పరిశోధనలో పాల్పంచుకుంటున్న దేశాలు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. అండ్ ప్రస్తుతం భారత్కు అంటార్కిటికాలో మైత్రి మరియు భారతి అనే 2 పరిశోధన కేంద్రాలని, ఇందులో మైత్రిని 35 ఏళ్ల కిందట నిర్మించారు. భారతి నిర్మించి 12 ఏళ్ళైంది. మైత్రి కేంద్రం పాతబడిపోయిందని దాని సమీపంలో మరో కేంద్రం నిర్మించాలనుకున్నట్టు మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దానికి మైత్రి 2 పేరిట నామకరణం చేస్తారంట. గుర్తుపెట్టుకోండి. అండ్ 8% వృద్ధికి అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం సంబంధించి ఇటీవల సిఇఏ, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఇచ్చిన గణాంకాలు. సో గత ఆర్థిక సంవత్సరానికి 2023-24 ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2023 నుండి మార్చ్ 31, 2024 వరకు భారత జీడిపి వృద్ధి 8% నమోదయ్యేందుకే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక ముఖ్య సలహాదారు అనంత నాగేశ్వరన్ గారు తెలిపారు. 3 త్రైమాసికాల్లో బలమైన వృద్ధి నమోదు కావడం ఇందుకు దోహదం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. 2023-24 మొదటి త్రైమాసికంలో మనం చూస్తే 7.8%, సెకండ్ త్రైమాసికంలో 7.6%, 7.6%, అండ్ 3వ త్రైమాసికంలో 8.4% నమోదైందంట. మొత్తం చూస్తే మనం 8% వృద్ధికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఏం లేదు, జీడిపి గ్రోత్ రేట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. సో ఆ డెఫినేషన్ కానీ ఇది తరచు మనం చూస్తున్నాం. వివిధ అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలు కూడా భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎలా అంచనా వేస్తున్నాయో మనం చూడాల్సి ఉంటుంది. సో ఇండియా జీడిపి గ్రోత్ రేటు ఫోర్కాస్ట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.1%గా ఉండబోతోందని ఇండ్రా అనే సంస్థ, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అనే సంస్థ వారు ఇచ్చిన ఫోర్కాస్ట్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అంచనాలు, జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్. అండ్ నెక్స్ట్, భద్రతా మండలికి భారత్ $5 లక్షల ఇవ్వనుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మనందరికీ తెలుసు 1945 అక్టోబర్ 24న ఏర్పాటైంది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. ఐక్యరాజ్య సమితికి ప్యారలల్గా ఏర్పాటైంది. అప్పుడు అంటే ఆ రోజునే ఏర్పాటైంది, అక్టోబర్ 24th రోజున. యుఎన్ఎస్లో మొత్తం 10 దేశాలు ఉంటాయి. 10 దేశాలు, NP 10 కంట్రీస్ అంటాము.
5 దేశాలేమో P5 కంట్రీస్ అంటాం. అంటే మొత్తం 15 దేశాలు ఉంటాయి సభ్యత్వంతో. 15లో 5 దేశాలు పర్మనెంట్ కంట్రీస్, 10 దేశాలు తాత్కాలిక సభ్యత్వం ఉండే దేశాలు, గుర్తుపెట్టుకోండి. అండ్ యుఎస్, యూకే. సో యుఎస్, యూకే, చైనా, రష్యా, ఫ్రాన్స్. చైనా, రష్యా, ఫ్రాన్స్ ఈ దేశాలు పర్మనెంట్ కంట్రీస్, శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు. అంటే భద్రతా మండలి ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటికీ ఎప్పటికీ ఉండే దేశాలు. ఇక ప్రతి 2 ఏళ్ల కాల పరిమితితో 10 దేశాలు ఎన్నికవుతూ ఉంటాయి. ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది కాబట్టి యుఎన్ఎస్సి గురించి చెప్పాను. ఈ యుఎన్ఎస్సికి భారత్ $5 లక్షల అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కి భారత్ $5 లక్షల విరాళంగా ఇచ్చింది. భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కార్యాలయం యుఎన్ఓసిటి అందులో ప్రధాన కార్యదర్శి వ్లాదిమిర్ వోరన్స్కోకు తానే స్వయంగా విరాళాలు అందించినట్టు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధి. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా మొట్టమొదటి మహిళగా మన భారతదేశం నుండి రుచిరా కంబోజ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు కదా, తన చేతుల మీదుగా ఈ ఆర్థిక సాయం ఏదైతే ఉంటుందో ఇవ్వడం జరిగిందంట, విరాళంగా ఇవ్వడం జరిగిందంట. ఉగ్రవాద ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సభ్య దేశాల సామర్థ్యాన్ని పెంపొందించడంలో యుఎన్ఓసిటి ఆదేశాలకు భారత్ కట్టుబడి ఉందని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఇటీవల వార్తలు నిలుస్తున్న విన్యాసాలు ఏవైతే ఉంటే విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో వార్తలకు వచ్చిన విన్యాసాలు ఉదాహరణ తీసుకుంటే రీసెంట్గా డస్ట్లిక్ విన్యాసాన్ని మనం చూస్తాము. డస్ట్లిక్ విన్యాసం 5th ఎడిషన్ భారత్ ఉజ్బెకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసం ఉజ్బెకిస్తాన్లో జరిగిందని, అలా కొన్ని విన్యాసాలు మన భారతదేశానికి సంబంధించినవి వార్తల్లోకి వస్తూ ఉన్నాయి. అంటే మన భారతదేశంలోనే మన భారత సైనిక దళాలు చేసే విన్యాసాలు. సో ఇక్కడ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సో త్రివిధ దళాల్లో 2, ఒకటి సైనిక దళము, వైమానిక దళం, వీరిద్దరు కలిసి వెస్టర్న్ కమాండ్, సో పశ్చిమ ప్రాంతంలో అంటే పంజాబ్ రాష్ట్ర ఆతిథ్యంలో గగన్ స్ట్రైక్ 2 అనే పేరిట ఇటీవల విన్యాసాలను నిర్వహించడం జరిగింది. గగన్ స్ట్రైక్ 2 పేరిట విన్యాసాలు ఎక్కడ, ఏ కమాండ్ పరిధిలో, ఎవరెవరు సంయుక్తంగా నిర్వహించడం జరిగిందని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశాలు ఉంటాయి. అండ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్లు వెనక్కి లాస్ట్ ఒక 15 డేస్ నుండి ఒక భయానక వార్త సర్క్యులేట్ అవుతుంది. ముఖ్యంగా కోవిషీల్డ్ తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో కరోనా సమయంలో, కరోనా అంటేనే మనకు 2020 గుర్తొస్తుంది, 2020 అంటేనే కరోనా గుర్తొస్తుంది. ఆ సమయంలో ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపించిన ఒక వైరస్ కరోనా వైరస్, దానికి అడ్డుకట్ట వేయడానికి చాలా వ్యాక్సిన్లు చూసాం మనం, కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇలా. సో కోవాక్సిన్ పట్ల ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ లేవు, కానీ కోవిషీల్డ్ పట్ల మాత్రం అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయని ఆ వ్యాక్సిన్ తయారు చేసిన ఆస్ట్రాజెనికా సంస్థ ఇటీవల కోర్టులో కూడా ఒప్పుకుంది. ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీరు తయారు చేసిన వ్యాక్సిన్ కోవిషీల్డ్ రక్తం గడ్డకట్ట అంటే బ్లడ్ క్లాట్స్ కానివ్వండి ఇటువంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో కొంతమంది మన భారతదేశ సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానంలో కూడా పిటిషన్ వేశారు. సో దీని పట్ల విచారణ జరగాలని. సో ఆ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ఏవైతే వాటన్నిటిని వెనక్కి తీసుకుంటున్నట్లుగా సంస్థ చెప్పింది. సో కోవిషీల్డ్తో దుష్ప్రభావాలు నిజమే, అరుదైన కేసుల్లో రక్తం గడ్డ కట్టడం, ప్లేట్లెట్ల కౌంట్ తగ్గిపోవడం లాంటి సమస్యలు ఎదురయ్యాయని బాంబు పేల్చిన ఆస్ట్రాజెనికా ఇప్పుడు తన కరోనా వ్యాక్సిన్లను వెనక్కి తీసుకుంటుందంట. ఈ వ్యాక్సిన్ డోసులను భారత్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది, మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. అయితే ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గిపోవడం, మిగులు డోసులు ఉండడంతో వ్యాక్సిన్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆస్ట్రాజెనికా వెల్లడించడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ హిందువుల జనాభాలో తగ్గుదల నమోదైందని ఇటీవల ప్రధాని ఆర్థిక సలహా మండలి నివేదిక చెబుతోంది. సో 1950 నుండి 2015 మధ్య దేశంలో హిందువుల జనాభా 84.68% నుంచి 78.06%కి తగ్గగా, ఇదే సమయంలో ముస్లింల జనాభా 9.84 నుంచి 14.09% పెరిగింది. ఈ మేరకు ప్రధాని ఆర్థిక సలహా మండలి ఒక నివేదికలో వెల్లడించింది. అయితే ఎన్నికల సమయంలో ఇటువంటి ఏవైతే ఉంటాయో ఇవి విమర్శలకు దారితీస్తాయని చెప్పేసి కూడా ఒక వార్త వచ్చింది. సో హిందువుల జనాభా ఇటీవల తగ్గుముఖం పడుతుందని చెప్పేసి ఒక అంశము. అండ్ ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే మే 9th రోజున జీరో షాడో డేగా చూడవచ్చు మనం. జీరో షాడో డే అంటే షాడో జీరో పడదు అన్నట్టు, శూన్య నీడ అని చెప్పచ్చు. సో మనకి ఏదైతే ఉందో మనకు ప్యారలల్గా సూర్యకిరణాలు పడ్డప్పుడు కాన్సిక్వెన్స్, మనం ఎండలో ఎక్కడికి వెళ్ళినా కూర్చున్నా నిల్చున్నా మన నీడ మన వెంటే ఉంటుంది. సో గురువారం మిట్ట మధ్యాహ్నం అంటే ఈరోజు మాత్రం అలా ఉండదు, మన నీడ మాయమవుతుంది. ఇలా ఏడాదికి 2 సార్లు జరుగుతుంది శూన్య నీడ, జీరో షాడో డేగా చూస్తాం మనం. ఈరోజు సూర్యుడు సరిగ్గా నడినెత్తున ఉంటే నిటారుగా ఉండే మనిషి
జంతువు లేదా వస్తువు నీడ కనిపించదు. హైదరాబాదులో అయితే ఈ శూన్య నీడ దినం గురువారం రోజు 12:12 ప్రారంభమై 2-3 నిమిషాల పాటు కొనసాగుతుందంట. గుర్తుంచుకోండి. సో ఇలా సంవత్సరంలో 2 సార్లు మాత్రమే కనిపించే ఒక అరుదైన ఘట్టం. సో అంటే ఏదైనా వస్తువు కానీ మనం కానీ నిలబడితే కామన్ నీడ ఉంటుంది కదా, ఆ నీడ కనబడదు అన్నట్టు. జీరో షాడో డే ఈరోజు మనం చూడడం జరిగింది. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి హ్యాపీగా చూస్తే 2023 సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో 3వ స్థానంలో భారత్ ఉందంట. అండ్ అంటార్కిటికాలో భారత్ కొత్త పరిశోధనా కేంద్రం మైత్రి 2 పేరిట నిర్మాణానికి ప్లానింగ్ చేస్తున్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 8%గా ఉండబోతుందని చెప్పేసి అంశం. అండ్ ఇండ్రా అనే సంస్థ, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అనే సంస్థ భారతదేశం యొక్క వృద్ధి రేటును అంచనా ఎలా వేసింది. అండ్ భద్రతా మండలికి దాదాపు $5 లక్షల విరాళం భారత్ ప్రకటించింది. అండ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన గగన్ స్ట్రైక్ 2 విన్యాసము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా నిర్వహించారు పంజాబ్ వెస్టర్న్ కమాండ్ పరిధిలో. కోవిషీల్డ్ వ్యాక్సిన్లను వెనక్కి తీసుకుంటున్నట్టుగా ఆస్ట్రాజెనెకా చేసిన ప్రకటన. భారతదేశంలో హిందువుల జనాభాలో చాలా తగ్గుముఖం పడుతుందని చెప్పేసి కొన్ని గణాంకాలు ప్రధాని ఆర్థిక సలహా మండలి ఇచ్చిన నివేదిక. అండ్ ఈరోజు జీరో షాడో డే అనే అంశాన్ని మనం చూడడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.